సో హలో గైస్, ఎస్ వచ్చేసాను. వైజాగ్ చిన్న ట్రిప్కి వెళ్ళాను. ట్రిప్ అంతా అయిపోయింది, వచ్చేసాను. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. జస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కింద ఫాలో ఉంటే ఫాలో బటన్ కొట్టండి, లేదంటే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. డైలీ వీడియోస్ వచ్చేస్తూనే ఉంటాయి. ఇంకా మ్యాటర్లోకి వస్తే CJP ప్రొటెస్ట్ అని చెప్పి వీళ్ళు డైరెక్ట్ గా ఇంకా పోలీసులు కొట్టేంత వరకు వచ్చింది పరిస్థితి. 2 గంటలు వాళ్ళ మీద స్టోన్స్ ఇస్తున్నా ఏం చేసినా చూశారు. అండ్ మీరు చూస్తూ ఉంటారు వీడియోస్ లోని. పోలీస్ ఆఫీసర్స్ అని కూడా చూడకుండా ఎలా పడితే వాళ్ళని కొడుతున్నారు అనమాట. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందిరా అంటే BJP స్టూడెంట్ ప్రొటెస్ట్ అని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేశారు. మధ్యలో ప్రకాష్ రాజు లాంటి వ్యక్తులు వచ్చి సంబంధం లేకుండా ఏవో స్టేట్మెంట్లు మాట్లాడతారు. సో వీళ్ళు చేస్తున్న ప్రొటెస్ట్ కి ప్రకాష్ రాజు గారు జై శ్రీరామ్ గారు జై సావుదాన్ అన్న స్టేట్మెంట్ కి సంబంధం ఏంటండి? గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం తప్పు కాదు, మధ్యలో రిలీజన్ ఎందుకు అంటగడతారు ప్రతిసారి నాకు అర్థం కాదు. దానికి తోడు ఈ సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి వచ్చి మధ్యలో హంగర్ స్ట్రైక్ అంట. మరి 6 నెలల క్రితం ఇదే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అంటే పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో సెమినార్ ఇచ్చాడు, హిమాలయ పర్వతాల మీద ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు అలాంటి వ్యక్తి వచ్చి హంగర్ స్ట్రైక్ అంటాడు. ఇప్పుడు స్టూడెంట్ ప్రొటెస్ట్ మొదలైంది, ఇప్పుడు ఎక్కడ వరకు వెళ్ళిందో చూడండి ఒకసారి మీరు. మరి ఇలాంటి వాళ్ళందరూ కలిసి యంగ్స్టర్స్ మైండ్ డైవర్ట్ చేయడం కాదా ఇది? అందుకే ఎవరైనా చెప్పినా లేకపోతే ఎలాంటి వాళ్ళు వచ్చి హంగర్ స్ట్రైక్ చేసినా వెంటనే ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం కాదు. అసలు ఆ వ్యక్తి ఎవరు, పాస్ట్ హిస్టరీ ఏంటి అని ఒకసారి వెరిఫై చేయండి. యూట్యూబ్ లోని ఇన్స్టాగ్రామ్ లోని ఒక 1000 వీడియోలు ఉన్నాయి ఈ సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి మీద. దానికి తోడు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఎప్పుడు దేని మీద టార్గెట్ చేస్తాడో మన అందరికి తెలిసిన విషయమే. సో ఒకసారి ఆలోచించండి, ఎక్కడ స్టార్ట్ అయ్యి డేంజరస్ వేలు ఎక్కడికి వెళ్తుందని చెప్పి. సో ఈ ఇష్యూ మీద మీరేమనుకున్నారో కింద కామెంట్స్ అందించండి. అండ్ వెళ్తూ ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, జై శ్రీరామ్.